everyone is doing good. Welcome back to my channel, Rafta Official. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు అయితే సండే, డే ఇన్ మై లైఫ్. సో నేనైతే ఇంకా మార్నింగ్ లేచి చర్చ్కి అయితే వచ్చేసిన అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు నాకు షిఫ్ట్ ఉంది. సో ఇంకా చర్చ్కి వచ్చి సర్వీస్ని అటెండ్ అయ్యి దెన్ ఐ ప్లాన్ టు గో ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుంచి నాకు జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అనమాట. సో ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి యూకేలో. అండ్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా ఇండియాలో చూసిన ఎండలు నేను ఇంకా యూకే చూడను అని అనుకున్నా ఇక్కడ ఉన్న ఆ కూల్ వెదర్కి. బట్ అట్లా కాదు, ఈ ఇయర్ అయితే చాలా దంచి కొట్టేసింది. దగ్గరగా 30 degrees వరకు అయితే మేము క్రాస్ అయిపోయామన్నమాట. అండ్ వీడియోలో చూస్తున్న ఈ బస్ అయితే టూర్ బస్ అనమాట. విజిటర్స్ అందరూ కూడా ఇందులోనే ట్రావెల్ చేస్తుంటారు. సో నేనైతే ఇంకా షిఫ్ట్కి రీచ్ అయిపోయినా అండ్ షిఫ్ట్ ఎండ్ టైం అయిపోయింది. సో వీ స్టార్టెడ్ క్లీనింగ్. సో వీఆర్ జస్ట్ వైడింగ్ అప్ అనమాట. సో చాలా టఫ్ అనమాట ఇక్కడ పార్ట్ టైం కింద వర్క్ చేయడం. చాలామంది అనుకుంటారు యూకేలో ఏంట్రా నువ్వు బాగానే సంపాదిస్తున్నావు అనుకుంటారు. ఆ సంపాదన దగ్గరనే కష్టం కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ అమ్మాయి అని ఉండదు, అబ్బాయి అని ఉండదు. దే వర్క్ ఈక్వల్లీ. సో నో వన్ డిస్క్రిమినేట్ హియర్ యాజ్ పర్ ది జెండర్. ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్. సో అట్లా అయితే నా క్లోజింగ్ అంతా చేసుకుని నేను ఇంకైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. నార్మల్గా డే టైంలో అయితే ఎవ్రీ 15 minutesకి బస్ ఉంటుంది. సో నైట్ టైం అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అలా 1 hourకి ఉంటుంది. సో ఇప్పుడు ఈ బస్ మిస్ అవుతే మళ్ళీ మనం హాఫ్ అన్ అవర్ లేదా 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే నేనైతే హరిగా అయితే వెళ్తున్నా. అండ్ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎంత నైట్ షిఫ్ట్లోంచి బయటకు వచ్చినా నీ అడ్రస్ రూట్లో వెళ్ళి నీ పోస్ట్ కోడ్కి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి అవైలబుల్గా. అండ్ డ్రైవర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మనకు చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే రూమ్కి రీచ్ అయిపోయినా. That is all about the video. Good night.